ఆఫ్ కరప్షన్. రైట్ రావు గారు, ఇక్కడ మనం ఎన్నికల గురించి మీరు ఎన్నికల నిఘా వేదిక అనేది ఒక పెట్టి చూస్తున్నారు కదా. అమెరికాలో ఎన్నికలు ట్రాన్స్పరెంట్ గా జరుగుతాయంటారు. అంటే అమెరికాలో అవినీతి జరగదా ఎన్నికల సందర్భంగా? ఏంటి దీనికి దానికి తేడా ఏంటి? బ్రీఫ్ గా చెప్పండి. ఎందుకంటే మనం అభివృద్ధి చెందిన దేశాల వైపు వెళుతున్న, అభివృద్ధి చెందుతున్న దేశం మనది, వాటి వైపు చూస్తున్నాం. ఒకసారి దాన్ని చెప్పుకుంటే బెటర్ ఏమో అనిపిస్తుంది. ఈ రోజు అన్నిటికీ ఎన్నికలే మూలం అనుకుంటున్నాం కాబట్టి. అన్నిటికీ ఎన్నికలే మూలం అని మనకు చెప్పడానికి లేదు. ఎందుకంటే అదొక కనపడుతున్నటువంటి ఒక కారణం, ప్రధానమైన ఇది ఈరోజు ఎన్నికలను ఎందుకు మనం అంటున్నామంటే, నిర్ణయాలు తీసుకునేటువంటి ఈ రాజకీయ వ్యవస్థను ఈ ప్రజలందరూ ఎన్నుకోవడానికి అదొక స్టార్టింగ్, ఒక డోర్, అవుట్లెట్, అది ఇన్లెట్ వీళ్ళందరినీ ఒక నిర్ణయాధికారి. అయితే ఈరోజు ఎందుకు అమెరికాలో ఇండియాలో ఈ వ్యత్యాసం ఉందంటే, ఫస్ట్ వారు చెప్పినట్టు మన దగ్గర అసమానతలు ఎక్కువ ఉన్నాయి. ఆర్థిక అసమానతలు, ఆలోచనపరమైనటువంటి అసమానతలు, సామాజిక అసమానతలు, వీటి అసమానతలను బేస్ చేసుకొని ఈరోజు రాజకీయ పార్టీలలో, ఈరోజు మీరు ఒక పార్టీ ఉంటే ఈ కులానికి ఇన్ని టికెట్లు, ఈ వర్గానికి ఇన్ని టికెట్లు అని చెప్పుకునే పరిస్థితుల్లో మన రాజకీయ వ్యవస్థ నడుస్తుంది. ఇదొక కారణం. అయితే అక్కడ అమెరికాలో ఇవి లేవు, ఈ వ్యత్యాసాలు లేవు, పార్టీలు కూడా రెండే. తర్వాత మూలంగా ఇంకోటి ఆలోచిస్తే, మన విద్యా విధానంలో ఎన్నికల యొక్క ప్రయోజనం, అసలు ఎన్నికలు ఎందుకు మనం జరుపుకుంటున్నాము అని మన పాఠ్యాంశాలన్నీ తీసి చూస్తే, ఒక ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ లేదా పర్టికులర్ స్టడీ వరకు అందరు కామన్గా ఎడ్యుకేషన్, బాల్యంలో జరిగే ఎడ్యుకేషన్లో ఎన్నికల గురించి విస్తృతంగా, ఈ ఎన్నికల ద్వారా మనం ఈ పరిస్థితిలో మనం ఎన్నికలు జరుపుకుంటాము అంటే, ఒక సమాజాన్ని ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయికి తీసుకెళ్ళడానికి, ఒక ఆరోగ్యకరమైనటువంటి స్థాయికి తీసుకెళ్ళడానికి ఎన్నికలు మనం సరైన నాయకత్వాలను ఎన్నుకుంటాము. ఆ ఎన్నుకునే క్రమంలో ఎలాంటి నాయకత్వాలు ఎన్నుకోవాలి, ఎన్నుకుంటే వచ్చే లాభాలేంటి, నష్టాలేంటి అని చెప్పుకునేటువంటి చర్చ కూడా మన స్కూల్ పాఠ్యాంశాల్లో క్లారిటీగా లేనటువంటి అంశం. క్లారిటీగా లేదు, అసలు లేదు. రెండో అసలు లేదు. ఈ చర్చ పోని సమాజంలో ఏదైనా ఒక రాజకీయ వర్గం బలంగా తీసుకొని మాట్లాడుతుందంటే అది లేదు. లేదా ఒక స్వచ్ఛంద సేవా సంస్థలు పూర్తిగా దీని మీద ప్రజల్ని నమ్మించే స్థాయిలో పనిచేస్తున్నాయంటే అది లేదు. అన్నిటికీ మించి ఈరోజు మీడియాలు కానీ, అంటే ఒక బలంగా, ఆనాడు మీకు తెలుసు, మనం స్వాతంత్ర సమరం వచ్చిన ముందు అందరూ కూడా ఈ బ్రిటిష్ వాళ్ళని ఎదిరించలేమని అని సరెండర్ అయినటువంటి పరిస్థితి. అంటే ఈరోజు అవినీతికి ఎట్లా సరెండర్ అవుతుండో అలా సరెండర్. కానీ అందరూ బాధపడుతున్న సమయంలో ఎవరో కొద్ది మంది, అల్లూరు సీతారామరాజు అట్లాంటి అక్కడక్కడ వ్యక్తులు చివరికి గాంధీ మహాత్ముడు లాంటి వాడు అందరినీ సమీకరించగలిగాడు. అలా ప్రతి ఉద్యమంలో ఈ దశలు ఇవన్నీ. ఈరోజు తెలంగాణ ఉద్యమంలో కానీ, ఏ ఉద్యమంలో కానీ దశలు. ఇట్లా అవినీతి వ్యతిరేక ఉద్యమంలో కూడా ఇలాంటి స్థాయి వస్తుంది, బాగానే ఉంది. కానీ ఈరోజు ఈ దేశంలో ఈ ప్రత్యేకంగా మన ఇండియాలో ఈ పరిస్థితి ఎందుకుందంటే, మనం ఇప్పటి వరకు మనం ఎన్నుకున్న యంత్రాంగం కానీ, మన చట్టాలు కానీ, మన ఎన్నికల కమిషను ఆ సమయంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు, నేను మీకు ఒక బలమైన కారణం చెప్తాను. ఈరోజు మీడియాలో కింగ్షుక్ నాగ్ గారు ఒక పిల్ వేశాడు, PIL. అది మేము మొదటి నుంచి గత 3 ఎన్నికల నుంచి కొట్లాడేది. ఒక ఎన్నికల కమిషన్ ఈరోజు వయలేషన్స్ మీద ఎన్నికల సమయంలో ఈ పార్టీలు మొన్న కోట్ల రూపాయలు పట్టుబడ్డ డబ్బంతా కూడా అసలు ఎవరిది, ఎక్కడి నుండి వచ్చింది, పట్టుబడ్డటువంటి సమయంలో ఆ ఆఫీసరు ఆ పర్టికులర్ వ్యక్తి ఎందుకు పట్టుకున్న వ్యక్తి మీద ఎలాంటి కేసు పెట్టాడో, ఆయన మీద చర్య తీసుకున్నాడా, తీసుకుంటే ఆ తీసుకున్నటువంటి ఇన్వెస్టిగేషన్లో ఏమి బయటకు వచ్చింది, ఆ వచ్చిన ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ఇది మళ్ళీ నెక్స్ట్ ఎన్నికల రిపీట్ కాకుండా చేయడానికి ఉన్నటువంటి వ్యవస్థ ఎన్నికల కమిషన్ దగ్గర ఏముందంటే ఈ రోజు దానికి సమాధానం లేదు. ఆ ఎన్నికలు అవడం వరకే, అయిన తర్వాత వాళ్ళకి ఏ అధికారాలు లేవు. నిజమే, మీరు లేవనెత్తింది వ్యాలిడ్ పాయింటే. కొన్ని ఏపీలోనే ఎక్కువ దొరికాయి కదా హైయెస్ట్ డబ్బులు భారతదేశంలో. మరి అప్పుడు దొరికిన డబ్బు అంతా ఎవరిది, వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారంటే ఎవరి మీద దానికి ఆన్సర్ లేదు. నిజమే, ఎవరు చెప్పాలి దీనికి సమాధానం? ఇలాంటి విషయాలు మిమ్మల్ని సమాధానం ఎవరు చెప్పాలంటే ఈ రోజు ఎక్కడుంది ఈ రోజు ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలు. ఈ రోజు ఎందుకు జరిగిందంటే, ఎన్నికల కమిషన్లో మొత్తం ఢిల్లీలో కూర్చున్న ఎన్నికల కమిషన్కు ఉన్నటువంటి వ్యవస్థ 300 మంది ఏకమైందైన సుల్తాన్. అంటే ఆ ఒక నెల రోజులు వీళ్ళందరూ ఎవరి మీద ఆధారపడాలి? ఇక్కడ ఉన్నటువంటి మళ్ళీ ఎన్నుకోబడిన ప్రభుత్వాలు లేదా ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం వీళ్ళ మీద ఆధారపడాలి. వీళ్ళు ఎవరు అండర్లో ఉంటారు?
4 సంవత్సరాల 11 నెలలు వీళ్ళు ఉండేది ఎవరు అండర్లో? ఎన్నుకోబడినటువంటి అవును. యంత్రాంగ అండర్లో. Correct. కాబట్టి ఇన్వెస్టిగేషన్ ఈ 4 సంవత్సరాల్లో చేయనియరు వీళ్ళు. ఆ. కాబట్టి మళ్ళీ ఏకమైనక సుల్తాన్ దీనికోసం మాకు ఏదైనా తప్పు చేసినా, ఎంత ధైర్యంగా తోపిడి చేసినా, ఎన్నికల్లో ఎంత దౌర్జన్యాలు చేసినా మేము ఈరోజు అంటే ఈరోజు పాలెం శ్రీకాంత్ రెడ్డి లాంటి వాళ్ళు గత ఎన్నికల్లో 2009 ఎన్నికల్లో రాజశేఖర రెడ్డి గారి మీద మాకు ఎన్నికల నిఘా వేదికకు 40 కేసెస్ గత 7 ఎన్నికల్లో ఆయన మీద ఫైల్ అయినాయి. దీని మీద ఏం చర్య జరిగిందనేది ఎన్నికల కమిషన్ ఎందుకు తీసుకోవడం అనేది నాకు పర్సనల్గా ఇచ్చిన నివేదికను నేను ఎలక్షన్ కమిషన్కి ఇచ్చాను. ఇస్తే ఆనాడు మేము ఏదో కొద్దిగా ప్రెషర్ చేశాం కాబట్టి అప్పుడున్నటువంటి ఎన్నికల కమిషనర్ గారు ఒక స్పెషల్ ఎస్పీ బాబ్జీ గారిని ఇచ్చారు. ఇస్తే అక్కడ